హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ సామల ఇడ్లీ ఇంకా దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం ఈ మిల్లెట్స్ గురించి తెలుసుకుందాం. ఈ సామల్ని లిటిల్ మిల్లెట్ అంటారు. ఈ మిల్లెట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక బరువుతో బాధపడేవారు ఈ మిల్లెట్స్ని డైలీ డైట్లో తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఈ మిల్లెట్స్ని డైట్లో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా థైరాయిడ్, బ్లడ్ క్యాన్సర్ వంటి తీవ్రమైన జబ్బులను కూడా నియంత్రిస్తుంది. ఇప్పుడు ఈ సామల ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను 2 కప్పులు సామలు తీసుకుంటున్నాను. 1 కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను. ఈ సామల్ని మినపప్పుని 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మినపప్పుని వాష్ చేసుకుంటున్నాను. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత వీటిలో నీళ్లు పోసి 7 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. 7 గంటల తర్వాత నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ముందుగా నేను మినపప్పు వేసుకుంటున్నాను. నేను వీటిని సపరేట్గా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే సామలు గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ముందుగా నేను మినపప్పుని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు సామలు వేసుకుంటున్నాను. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పిండిని పులవనివ్వాలి. 7 గంటల తర్వాత పిండి చూస్తే ఇలా బాగా పొంగిందండి. చూసారు కదా, పిండి ఎంత బాగా పొంగితే ఇడ్లీలు, దోశలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్టు, కొద్దిగా ఇడ్లీ సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇడ్లీ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని ఇడ్లీ ప్లేట్లో వేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ సామల ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా సామలతో ఒకసారి ట్రై చేయండి. ఇవి మామూలు ఇడ్లీలాగే ఉంటాయి, కాకపోతే కలర్ కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటాయి. బియ్యంతో వేసే ఇడ్లీలు అయితే వైట్గా ఉంటాయి కదా, ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటాయి. ఇవి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అదే పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా మిల్లెట్స్తో ఒకసారి ట్రై చేయండి. ఈ మిల్లెట్స్ని రోజు డైట్లో తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా బరువు కూడా తగ్గచ్చు. అంతేకాకుండా షుగర్ పేషెంట్స్, బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ మిల్లెట్స్ని డైలీ డైట్లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ దోశలు చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం గాను చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. And thanks for watching.